ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అన్నట్లు విశ్వ అలా చూశాడు. అదే సమయంలో ఇంట్లో లైట్ ఆరిపోతూ వెలగడం మొదలుపెట్టింది. ఆమె ఆ లైట్ వైపు చూస్తూ, మీరేం కంగారు పడకండి, ఇది అలవాటే, వర్షం పడుతుంది కదా అని చెప్పి మీకోసం తాగడానికి ఏదైనా తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. విశ్వ ఒక్కడే హాల్లో కూర్చుని ఉన్నాడు. వెనుక నుండి ఒక మెల్లటి స్వరం వినిపించింది. ఎందుకంత భయపడుతున్నావు అని. విశ్వ వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఫోటోలో కనిపించిన తన హస్బెండ్ పూర్తిగా తడిసిపోయిన బట్టలతో అలా నిల్చుని, ఎవరు నువ్వు అని అతను అడిగాడు. ఒక్కసారిగా విశ్వ చాలా భయపడిపోయాడు. ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ, నువ్వేంటిక్కడ అని అన్నాడు. అతను విశ్వ వైపే చూస్తూ, నేనేంటిక్కడ, ఇది నా ఇల్లు, నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా వచ్చావు అని అతను అంటూ ఉండగానే, అదేంటి మీ వైఫ్ నువ్వు చనిపోయావని చెప్పింది కదా, నార్మల్ మనిషిలా నువ్వెలా మాట్లాడుతున్నావు అని అతను అన్నాడు. వాట్? తను చనిపోయి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. నేను చనిపోయా అని చెప్పడం ఏంటి? ఎవరిని చూసి ఎవరనుకున్నావో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అతను అన్నాడు. విశ్వ